అవి మేము మ్యాటర్ ఏంటంటే రాజమండ్రికి వస్తే సైట్ సీన్లు చూడడానికి అసలు 2 కన్నా సరిపోవంటారు. చాలా మటుగా అయితే నిజమే. బాబా ఇంత మంచిగా ఉన్నాయంటే నేను నడుచుకుంటా ఇంటికాడ అయితే నడుచుకుంటా తిరిగి బద్ధకం అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఉన్నది. ఇంకోటి రాజమండ్రిలో చేపల చెరువులు బాగుంటాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. పొద్దున రాగానే చేపలు ఒక్కొక్కటి 5-5 కిలోల దాకా పెరిగినాయి బాగా. చేపలు పెంచాలంటే ఓపెన్గా చెప్పాలంటే ఆంధ్రోళ్ళు మంచిగా పెంచుతారు చేపలు. మంచిగా పంపు సెట్టు ఇంతకుముందు నేను చూసినప్పుడు నీడ ఎడ్జ్లో ఒక చేప చూసిరా ఇప్పుడే. కానీ నిజంగా చేపలు అయితే మామూలుగా లేవు. ఇప్పుడే చూసిరా. ఇక మెల్లిగా నేనేమో తిరుగుతూ ఉన్నా. ఇక మా నాయన సామేమో బండి కూర్చొని ఫోన్ చూస్తూ ఉండు. ఓ షర్ట్ నా టీషర్ట్ కింద పడ్డది ఫ్రెండ్స్. జర పోయి తీసుకోవాలి. ఇక కిల్లర్ కదా, ఇక మా తప్పదు. ఇక నా పని నేనే వేసుకోవాలి. ఇది పొయ్యి. ఇది నా టీషర్ట్. అటు పాయింట్ వేసిన, ఇటు టీషర్ట్ వేసిన. మెల్లగా అట్లా వాటి తిరిగి వస్తాయి. అది టైంపాస్ అవుతుంది. బండి కాడ కూర్చుంటే ఇంకా అన్లోడ్ కాలేదు. బియ్యం వేసుకొచ్చినాం. సో రైస్ మిల్ అయితే చూపించడం మర్చిపోయినా. మస్తు పెద్దగా ఉంది రైస్ మిల్ అయితే. దగ్గర ఒక 10 ఎకరాల లోపల ఉండొచ్చు. అంత పెద్దగా ఉంది రైస్ మిల్. టైంపాస్ అవుతలేదు. కానీ నిజంగా ఈ ఈత చెట్లు అది ఏమంటారు, మన ఈతవనం అంటారు చూసిరా. జస్ట్ నార్మల్ ప్లేస్లలో చూస్తేనే ఇంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈతవనం పోతే లైట్, కానీ ఇట్లా బయట చూస్తేనే ఎక్కువ ఫన్ ఉంటుంది. చాలా మటుకు అవుతుంది. మీరు చూడొచ్చు. మస్తు అనిపిస్తుంది. బండినే కూర్చుంటే పిచ్చిలేస్తుంది. బండి లోడ్ కాలై ఆన్ ది స్పాట్ వెంటనే లోడ్ అయింది అనుకో మంచిగా అనిపిస్తుంది. లోడ్ అయినాక కాలు కాకపోతే, కాలు అయినాక లోడ్ కాకపోతే, ఏదో ఒకటి కాకపోతే పెద్ద యాష్ట. మెల్లిగా చేపలు చూద్దామని ఇంకా ఈ వేరేతో వరకు వెళ్ళి చేపల చెరువు కాడికి వచ్చిన. పొలాలు, ఈత చెట్లు, తాటి చెట్లు చూస్తే మాత్రం నిజంగా ఒక 5 ఎకరాలు కొనుక్కొని ఒక కొబ్బరితో వేసి పడేసినామంటే బిందాస్ లైఫ్ టైం సెటిల్మెంట్. ఏ టెన్షన్ ఉండదు. ఇక చూడరు ఒకసారి ఎంత మంచిగా. మొత్తం ఈత చెట్లే. ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు. ఒకసారి ఇట్లనే ఎప్పుడు ఒక 6 years బ్యాక్ మా అన్నతో ఒకసారి కలకత్తా పోయినా కొబ్బరి బొండాలు అలోడికి. ఇక కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగితే ఇక పానం ఆగమాగం అవుతుందని మనకు తెలియదు. ఇక గుడ దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇక బెలమున తన సీమలు ఉన్నట్టు ఎగబడదా ఆయన. ఆ రోజు రాత్రి అంతా ఇక ఒక్కందుకే తగిలింది ఇక సుస్సు. బాబా చేపలు మాత్రం మీకు చూడుర్రి. నిజంగా చేపల చెరువు అంటే చేపలు పెంచుడు ఎప్పుడే కానీ ఇట్లా దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నా ఫస్ట్ టైం. చాలా మటుకైతే మంచిగా అనిపిస్తుంది. ఒక మంచిగా ఇట్లా ఒక మినీ, మరీ అంత చిన్న కాదు కానీ ఒక స్విమ్మింగ్ పూల్ లెక్క కట్టి మంచిగా టైం టు టైం దానా వేసుకుంటా పెంచితే. కానీ ఓపిక ఉండాలి అబ్బా, ఏ పని చేయాలన్నా ఓపిక ఉంటే ఏదైనా చేయొచ్చు. మీకు ఈ వీడియోలో కరెక్ట్గా కనిపిస్తున్నాయో లేదో కానీ నాకైతే మంచిగా కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి కింద తిరుగుతుంటే. మ్యాక్సిమం ఉట్టేప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ అంచుల పండి కనిపిస్తాయి. ఎప్పుడన్నా మీరు గమనించురే,
ఇగో ఇది రైస్ మిల్. ఇంతకుముందు చెప్పిన అక్కడ నుంచి క్లారిటీ కనిపించలేదు. ఇప్పుడు ఎంత వ్యూ అక్కడ బాగా అనిపిస్తుంది ఇక్కడ. కింద అంత హౌస్ లెక్క, పైన ఒక వేరే స్కై బ్లూ కలర్. మా బండి ఏమో గాడుంది. బాగుంది వ్యూ అయితే. ఒక్కోసారి మంచిగా ఇట్లా పక్క దేశాలలో, పక్క ఊర్లలో, పక్క స్టేట్లలో పోయి బతుకుదాం అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం ఇక, ఇంటిని వదిలేసి రాబుద్ది కాదా. ఇంకేమేమి ఉన్నాయి. రైస్ మిల్ కొంచెం ఈ తోటల నుంచి కొంచెం ముందుకు పోయినా కొద్దీ, అంటే ఇది ఒక చేపల చెరువు పక్కకి ఒక చిన్న తోట లెక్క ఉంది. ఇంట్లో నుంచి ముందుకు పోయినా కొద్ది రైస్ మిల్ ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది. మీరు ఒకసారి గమనించురి, వ్యూ కొంచెం మంచిగా అనిపిస్తుంది. సింగిల్, నో డబల్. ఎండలా ఒక దిక్కు ఎండ కొడుతుంది, ఒక దిక్కు హాయిగా అనిపిస్తుంది, ఒక దిక్కు చల్లగా ఉంది, ఒక దిక్కు ఏం అర్థం అవుతలేదు. అన్నీ రకరకాలుగా ఉంది. రైస్ మిల్ మస్తు పెద్దగా ఉంది మామ. నేనేమో చిన్నగా ఉంది అనుకున్నా, కానీ నా అంచనా కంటే ఇంకా పెద్దగానే ఉంది రైస్. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా మన ఈ తెలంగాణ స్టేట్ల చూసింది, అక్కడ దానికి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. మనది ఏంటంటే జర ఏదైనా చిన్న ఈ కవర్ ఇక్కడ పడ్డది తీసి పక్కకు పెట్టాను, మనకి జర బధకం. ఇక్కడ అట్లాగా జర నీట్గా ఉంటాయి, బాగుంటాయి. అంటే వీళ్ళేగా కొంతమంది తక్కువ చేస్తున్నారు మాట్లాడుకోరు, అట్లా అనుకోకూరి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ, అందరు సమానమే. ఇది గుర్తుపెట్టుకోరి. సో ముందు తోట ఇంకా మంచిగా ఉంది, అడిగిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా.